బాధలు ఎప్పుడు తెలిసే ఉన్నాయి. ఇక్కడున్న మీడియా మిత్రులందరికీ తెలుసు. అధికారంలో ఉన్నా లేకున్నా నేను గిట్లనే ఉన్నా. అధికారంలో ఉన్నప్పుడు నన్ను ఏమి సాగనీయకుండా నన్ను ప్రతిపక్ష ఎమ్మెల్యేని చూసినట్టు, ప్రతిపక్ష ఎంపీని చూసినా నేను ఇట్లనే ఉన్నా, ఓపెన్ మైండ్తోనే ఉన్నా. నేను కోరేది ఒకటే, కేసీఆర్ గారి ఆరోగ్యాన్ని కాపాడండి రామన్న, పార్టీని కాపాడండి, పార్టీలో ఉన్న కార్యకర్తల్ని కాపాడండి, అందరూ బాగుండేలాగా ప్రజా సమస్యలు తీసుకోండి. నాకు అంతకుమించి కావాల్సింది ఏం లేదు. కానీ మొన్న అసెంబ్లీలో అర్ధరాత్రి దాకా పెట్టి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని తిడుతుంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తున్నట్టు అనిపించింది నాకైతే. దానికి ఈయన హీరోలాగా ఎదుర్కొన్నాడు, ఈయన 6 అడుగుల బుల్లెట్ అని పార్టీ అంతా ట్వీట్ చేస్తే, మరి 6 అడుగుల బుల్లెట్ ఎవరికి గాయం చేస్తుంది? ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ అయితే నన్ను గాయపరిచింది, రేపు రామన్నను గాయపరుస్తారో కేసీఆర్ని గాయపరుస్తారో. జాగ్రత్తగా ఉండండి రామన్న, నేను చెప్పేది ఏం లేదు. జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి. ఎట్ ద సేమ్ టైం ఈ హరీష్ రావు గారి కారణంగా గమ్మత్ ఏముంటుందంటే, ఒకసారి హంపీకి పోతారు వీళ్ళందరూ, మీ అందరికీ తెలుసు ఆ స్టోరీ. హంపీకి పోయి పాటలు పాడుకుంటారు, మొత్తము చాలా మంది కలిసి కేసీఆర్ గారిని చాలా అవమానకరంగా మాట్లాడతారు, ఒక పార్టీని వెనుపోటు పడదామని డిజైన్ చేశారు. ఇదంతా వీరికి తెలుసు, హరీష్ రావు గారికి తెలుసు. నేను ఆ రోజు సాక్ష్యం ఉన్న హరీష్ అన్న వచ్చి లిటరల్లీ రామన్న చేతులు పట్టుకొని, అరే మామయ్యకి ఎప్పుడా సింక్ ఆర్ సేల్, నేను మామయ్యతోనే ఉంటా అని చెప్పి అక్కడ మాట్లాడుకున్న వాళ్ళందరినీ పెద్దసారి దగ్గర అవుట్ చేసిండి. ఆ తర్వాత పర్యవసానంలో ఈటల రాజేంద్ర అన్న బయటికి వెళ్ళడం. ఈ మహానుభావుడు వల్ల జగ్గారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే, చెరుకు శ్రీనివాసరెడ్డి ముత్యంరెడ్డి అన్న కొడుకు దగ్గర నుంచి మొదలు పెడితే, రఘునందన్ రావు గారు, మైనంపల్లి గారు, విజయశాంతి గారు, విజయరామారావు గారు, ఆయన పాత పెద్ద ఆయన ఉండే ఈటల రాజేందర్ గారు, వీళ్ళందరూ పార్టీలోకి వెళ్ళి పోయినారు కదా. పోలేదా? ఇవన్నీ హరీషన్న చేసినాయి కదా. ఆనాడు దుబ్బాక ఉప ఎన్నిక ఎందుకు ఓడిపోయినాం? దుబ్బాక ప్రజలకు ఇప్పటికి కూడా గుర్తుంటుంది. వాళ్ళందరూ ఒకటే మాట చెప్తారు, ఈయన సిద్దిపేటకు తప్ప రూపాయి రానియాడు దుబ్బాకకు, ఈయన వచ్చి ప్రచారం చేసిండు కాబట్టి మేము ఓటేయాలని ఓపెన్గా చెప్పారు ఆనాడు ఎన్నికలలో. దానికి ఏం రాపించుకుంటాడు ఈయన పేపర్లల్లో? ఒంటరి పోరాటం చేసి ఓడిన హరీష్ రావు. అసలు ఓడిపోయిందే మీ వల్ల కదా. మీరు మీడియా మేనేజ్మెంట్లో సూపర్, అలా డౌట్ ఏం లేదు. రామన్న యూట్యూబ్లు మేనేజ్ చేసి నా మెయిన్ స్ట్రీమ్ మీడియా మేనేజ్ చేస్తాడు, అంతే, అంతకుమించి వేరే ఏం లేదు. నేను రామన్నని రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న మీరు కూడా ఆ స్కిల్ నేర్చుకోండి అన్న. అట్లనే ఈటల రాజేందర్ గారు ఉప ఎన్నిక దగ్గరుండి హరీష్ అన్న గెలిపిలేదా అండి ఈటల రాజేందర్ని? ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది ఇడా అని చెప్పారు. ఆయన ముందే డిక్లేర్ చేసిండు, ముందే చేతులు ఎత్తేసిండు. హరీష్ అన్న ఆడ పోయి కూర్చొని మరి ఈటల రాజేందర్ అన్నని గెలిపించొచ్చాడు. ఈ బంధం రేవంత్ రెడ్డి గారిది హరీష్ రావు గారిది అప్పటి నుంచి కొనసాగుతుంది, కొత్త బంధం ఏం కాదు ఇది. నేను కేసీఆర్ గారిని పెద్దల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈయన చేస్తున్న నక్క జిత్తుల్ని దయచేసి గమనించండి. ఇవాళ నేను బయట పోతా కావచ్చు, నాదేముంది, ఉద్యమంలోకి వెళ్ళి వచ్చినా వాళ్ళ ఉద్యమంలోకే పోతా, నాకు భయం ఏముంటుంది, నాకు ఎన్నడూ పదవులు